నేను మీరు అన్న ప్రశ్నకు తప్పకుండా రెండు ప్రశ్నలు చెప్తాను. కానీ ఇంతకు ముందు పుల్లారావు గారు లేవనెత్తిన తులసిరెడ్డి గారు లేవనెత్తిన అంశానికి ఒక్క హాఫ్ మినిట్ లో చెప్తాను సార్. పుల్లారావు గారు లేవనెత్తిన అంశం చాలా కరెక్ట్. ఈ దేశంలో ఏ దేశంలో లేదు సార్, ఒక ప్రజాస్వామ్య దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి సార్. బలమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. అధికార పక్షం కంటే ఎక్కువ బలమైన ప్రతిపక్షమే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. కాబట్టి ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతిపక్షం ఉండాలి. అది ఏ రూపంలో ఉంటుంది, కాంగ్రెస్ రూపంలో ఉంటుందా ఇంకో రూపంలో ఉంటుందా అని దాంట్లో ఓట్లే. కాంగ్రెస్ పార్టీ ఉంటే సరే, స్వతంత్ర పోరాటం పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఇంకా చెప్పుకుంటారు. ఎందుకంటే నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 4 సార్లు విడిపోయింది. అది ముందు నెహ్రూ కాంగ్రెస్, ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్, ఆ తర్వాత అంతకుముందు రెండెద్దుల నాగల్ కాంగ్రెస్, అవుదూడ కాంగ్రెస్, చేయిగుర్తు కాంగ్రెస్. కాబట్టి మొరార్జీ దేశ్ స్వతంత్ర పోరాటం లేడా, లేదా నిజంగా లేడా, వారు చెప్పిన కామరాజ్ నాడాలు లేడా స్వతంత్ర పోరాటంలో? మరి వాళ్ళందరూ ఎందుకు ఎలగొట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది ఓ పెద్ద 1,15,00,000 ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చర్చ కాదు. కాబట్టి ప్రతిపక్షం ఉండాలని కోరుకుందాం. అది ఏ రూపంలో ఉంటుంది అనేది ఒక అంశం. అది రెండోది, తులసిరెడ్డి గారు చెప్పిన ఒక రైట్ పాయింట్ మీరు కూడా లేవనెత్తారు. డబ్బు లేకుండా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికల పోటీ చేయగలుగుతాం అంటే సర్పంచ్ ఎలక్షన్స్. ఇప్పుడు ఈరోజు కూడా ఇంకా మా ఊళ్ళో 17th కాలేదు, ఓటుకు 5,000 ఇస్తున్నారు సార్, ఎట్లా సార్ మన క్యాండిడేట్లు అనేటువంటి అంటే డబ్బు లేకుండా ఎన్నికల్లో సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి. తులసిరెడ్డి గారు నేనైతే సర్పంచ్ కూడా గెలవలేని ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ స్థాయికి వచ్చినప్పుడు మరి దీన్ని సర్పంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలే కదా. మరి అది ఏ స్థాయిలో ఉందనేటువంటి అర్థం చేసుకోవడానికి కరెక్ట్ వారు చెప్పింది. డబ్బు లేకుండా గెలుస్తున్నప్పుడు, డబ్బు లేకుండా గెలవలేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది అనేటువంటి ప్రశ్న చాలా 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 మందిలో ఉంది. కాబట్టి ఓటర్ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, పొలిటికల్ రాజకీయ పార్టీలు ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలనే విషయం నేను చెప్పదలుచుకున్నా సార్. మూడోది, మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు, మీరు అడిగిన ప్రశ్న, రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అంటున్నాడు, తెలంగాణలో చెప్పినట్టు. నేను ఇంతకుముందు నా స్టార్టింగ్ రిమార్క్స్ కూడా చెప్పాను సార్. 73 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఇప్పటికి 21 మందిని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్స్ అపాయింట్ చేశాం. ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్, నేను మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, నేను కోట్ చేస్తా. ఆర్టికల్ 387 ఆర్టికల్, చాలా ఆర్టికల్స్ దాంట్లో రిలేటెడ్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్. ఎక్కడైనా ఎప్పుడైనా దీంట్లో ఈ రకమైనటువంటి సెలక్షన్ చేయాలని రాజ్యాంగంలో నాకు తెలిసి లేదు సార్. నేను అది రాజ్యాంగం రెఫర్ చేస్తా, పుస్తకం రెఫర్ చేస్తున్నా, ఎక్కడ లేదు, స్పెసిఫిక్ గా లేదు. గతంలో ఎలక్షన్ కమిషన్, నెహ్రూ నుంచి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ అయ్యారు కదా. నెహ్రూ నుంచి అపాయింట్ అవుతున్న ఎలక్షన్ కమిషన్స్ ఏం చేస్తున్నారో మన పార్లమెంట్ లోపల చాలా మంది చూసినారు సార్. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చూసారు పార్లమెంట్ డిబేట్ లో. ఎలక్షన్ కమిషన్స్ ఎప్పుడెప్పుడు ఎట్లా వాడబడ్డారు, ఎట్లా యూజ్ చేయబడ్డారు, ఎందుకు యూజ్ చేయబడ్డారు, ఇవన్నీ కూడా చూసాం. ఆఖరికి శేషన్ గారిని అద్వానీ గారి మీద నిలబెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ గా బయటికి వచ్చిన వ్యక్తిని, ఎలక్షన్ కమిషన్స్ లో చాలా సంస్కరణలు తెచ్చినని చెప్తున్న వ్యక్తిని మనం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ లో అద్వానీ గారి కాంగ్రెస్ నిలబెట్టింది. ఇది భారత ప్రజాస్వామ్యం చూస్తుంది. ఈ తరం ప్రజలకు తెలియకపోయి ఉండొచ్చు సెషన్ అంటే, కానీ సెషన్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఇంకా మంచి హెల్తీ డిస్కషన్ జరగాలనే కోరుకుంటా పార్లమెంట్ లో, ఇంకా విషయాలు బయటికి రావాలని కోరుకుంటా. అదే పార్లమెంట్ చర్చలో మీరు తప్పు చేశారనే విషయం మీకు అర్థమైపోయింది కాబట్టి విశ్వాసం కోల్పోయారని నేను రాహుల్ గాంధీ హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. నేను అందుకోసం స్పెసిఫిక్ గా రాహుల్ గాంధీ గారు విశ్వాసం ఎట్లా కోల్పోయారో చెప్పలేదు సార్. మేము ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నామా, ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నామా అనే దానికి ఒకటే ప్రశ్న. ఈవీఎంలను ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ. ఈవీఎంలను చట్టబద్ధత చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2002లో వాజ్పేయి గారి కాలంలో దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన దాన్ని పూర్తిగా 2004లోనే కదా నేను చెప్పింది. 2002లో దాని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిన 2004లో కదా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మొత్తం దేశంలో ఈవీఎంలు వాడింది. 2009లో మరోసారి గెలిచినారు కదా. మరి దానికి కాంగ్రెస్ పార్టీ చోరీ చేసింది అనాలా? కాదు కదా. మీరు ఆల్రెడీ అన్నారు, న్యాయశాఖ మంత్రి అన్నారు కదా మేఘవాలే పార్లమెంట్ లోనే, ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేసింది అన్నారు. ఆ పదం కంటే ఎక్కువ ఏమన్నారంటే నెహ్రూ ఓటు చోరీ చేశాడు. నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో అప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ రాష్ట్రాలన్నీ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి ఎన్నుకోవాలనుకుంటే 16 మందికి ఆయన నెహ్రూని వద్దన్నారు, సర్దార్ పటేల్ కావాలన్నారు. ఇద్దరు మాత్రం అంటే ఇద్దరు కలిసి అన్నమైన వ్యక్తి ప్రధానమంత్రి అయినాడు అనేటువంటి విషయం అప్పుడు చెప్పారు. అది ఓటు చోరీ మీరు అప్లై చేశారనేది సందర్భం, చెప్పిన సందర్భం అది. కాబట్టి నేనేమంటున్నట్టు 2004లో మీరు గెలిచినప్పుడు చోరీ జరిగిందా జరగలేదా? 2009లో మీరు గెలిచినప్పుడు చోరీ జరిగిందా జరగలేదా? అంటే నేను దాన్ని మనం అప్పుడు జరిగితే ఇప్పుడు జరిగినట్టే, అప్పుడు జరగకపోతే ఇప్పుడు జరగలేనట్టే అట్లా అందామా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాలి. అట్లాంటప్పుడు తెలంగాణలో పవర్లకు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ, కర్ణాటకలో పవర్లకు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఇంకో రాష్ట్రంలో పవర్లకు ఎందుకు వచ్చింది? రాష్ట్రాలు ఇంకా మూడైనా వదిలేయండి, ఉన్న మూడే కదా. బీజేపీకి
ఉత్తరప్రదేశ్ లో మాకు నిజం చెప్పాలంటే ఒక రకంగా పరాజయం అది. ఎందుకంటే మాకు పూర్తి స్థాయి 40 సీట్లు కూడా రాలే కదా మాకు బీజేపీకి అక్కడ. Very మరి good. మేము I ఓడిపోయినట్టే appreciate కదా. మీరు ఆ మాట మో- ఒప్పుకున్నందుకు. మా మోడీ గారి నాయకత్వం 400 అనుకుంటే మాకు ఉన్న 303 నుంచి మాకు 240కి పడిపోయింది కదా. ఎందుకు కూడా వేసుకుంటాం మేము జీవీఎం లో చోరీ చేసేది ఉంటే. అందుకోసమని మీరు ప్రజల తీర్పును గౌరవించడం కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటే పుల్లారావు గారు చెప్పింది కరెక్ట్. మీరు చెప్పేటువంటి దాంట్లో సత్యం ఉన్నప్పుడు కానీ ప్రకాష్ రెడ్డి గారు నిన్న బీజేపీ సీనియర్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు దీని మీద. ఈ వ్యవహారానికి మీరు చొరబాటుదారులను ఎందుకు తీసుకొచ్చారు? సార్ నేను ఇప్పుడు ఎందుకు చొరబాటుదారులు ఎందుకు వస్తుందంటే సార్ దాంట్లో అదే వస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో చొరబాటుదారు ఉన్నారు, హైదరాబాద్ లో కూడా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తాను 84లో కూడా నేను ఏబీపీ స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు జరిగిన కమ్యూనిటీ రైట్ విషయంలో 84 అంటే 40 ఏళ్ళ కింద నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక రోజు హైదరాబాద్ లో 6,000 మంది, బంగ్లాదేశ్ వాళ్ళు 50,000 మంది ఉన్నారంటే లేదు 6,642 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పి అప్పుడున్న హైదరాబాద్ మున్సిపల్ పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కాపీ ఇప్పటికి కూడా దాచిపెట్టుకున్నాయి. అంటే కొన్ని విషయాలు అంటే దాచిపెట్టుకున్నట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పటి గవర్నమెంటే కన్ఫర్మ్ చేసింది హైదరాబాద్ లో అక్రమ చొరబాటుదారు బంగ్లాదేశ్ ఉన్నారని. ఈరోజు హైదరాబాద్ లో 8,000 మంది ఉన్నారు రోహింగ్యా తెలియదు. వాళ్ళందరికీ పాస్పోర్ట్ 8,000 మంది ఉన్నా 8 లక్షల మంది ఉన్నా ఉత్తప్పుడు మాట్లాడరు. మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే అదే ప్రధాన అంశంగా తీసుకొస్తారు. నేను అందుకోసం చెప్తున్నా సార్ చొరబాటు. ఇంకోటి ఫైనల్లీ నేను చెప్పాలనుకున్న ఒకటే పాయింట్ ఏంటంటే సార్, ఎలక్షన్స్ ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అంటే మొదలయ్యేది ఎన్నికల ఓటర్ లిస్ట్ నుంచే మొదలవుతుంది సార్. ఎన్నికల ఓటర్ లిస్ట్ ఎన్నికల ఓటర్ లిస్ట్ మేం చేశామంటే 1951లో జవహర్లాల్ నెహ్రూ గారు, 1953లో ఒక అమెండ్మెంట్, చివరికి 2013 అంటే 13లో కూడా రాహుల్ మన మన్మోహన్ సింగ్ కాలంలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, స్పెషల్ ఇన్సెంటివ్ కేర్ జరిగింది. ఓకే.